హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ అండి. అలాగే సింపుల్గా వెజిటేబుల్ పలావ్ చేశానన్నమాట. బాయిలర్ కూడా అంత మంచిది కాదు, వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారని చెప్పేసి నాటుకోడి తెప్పించామండి. రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం అలా హీట్ ఎక్కగానే మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాహీ జీరా, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకున్నామండి. బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాం. రెసిపీ టేస్ట్గా రావాలి అంటే మనం ఈ దినుసులు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకున్నానండి. అలాగే ఒక కరివేపాకు కూడా వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఫ్రై చేసుకుందాం. మనం మంచిగా మసాలాలు ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లోకి మనకి చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలండి దినుసులు మాత్రం. బాగా గుర్తుంచుకోండి. ఈ మధ్య నాకు ఒక సిస్టర్ పరిచయం అయ్యారండి. తనైతే చెప్పారనమాట. అంటే వాళ్ళు ముస్లిమ్స్ అండి. వాళ్ళకంటే మనం బాగా ఏం చేయలేం కదా పలావు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసామనండి. వాళ్ళు మసాలాలు తక్కువ వేస్తారు, ఎక్కువగా ఫ్రై చేస్తారనమాట. అదే స్పెషల్ అంట. అంటే బిర్యానీ ఇంకా అంతకన్నా మనకి డీప్గా చెప్పరు వాళ్ళ సీక్రెట్స్. నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంపలు అలాగే క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం 50% ఫ్రై అయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే నెయ్యి, ఆయిల్ వేసుకున్నాం కదా, వాటిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముక్కలు ఫ్రై అవటానికైతే ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. రాళ్ళ ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. అలాగే వాటర్ వేసుకున్న టైంలో మనం రుచి చూసుకొని సరిపోకపోతే అప్పుడు కొంచెం వేసుకోవాలి. రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అవ్వటం కోసం వేసుకున్నాను అనమాట. చూసారు కదండి, వెజిటేబుల్స్ 50% అయితే ఫ్రై అయినాయి అనమాట. మనం వాటర్ వేసుకుందాము. గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. అంటే ఒక గ్లాస్ బియ్యంకి వచ్చి నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇవి పాత బియ్యం అండి. పాత బియ్యంకి వాటర్ ఎక్కువ పడతాయి. ఇది అపార్ట్మెంట్లో 1 ఇయర్ బ్యాక్ గృహప్రవేశంకి తీసుకెళ్ళిన బ్యాగ్ అనమాట. ఆ బియ్యం ఇంక అక్కడే ఉండిపోతున్నాయి, పాడైపోతాయేమోనని చెప్పేసి తెప్పించానండి. తెప్పిస్తే అవి ఏం పురుగు పట్టలే, చక్కగా బాగున్నాయి అనమాట. ఇంకా ఈ బియ్యం అయితే వాడుతున్నాము. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అంటే నేను 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా కొంచెం తగ్గిందండి. మన రైస్కి సరిపడా ఉప్పు ఉండాలి కదా, ఉప్పు కూడా వేశాను. అలాగే పుదీనా ఆకులు కొన్ని వేశాను. వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అయినాయి కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుందాము. వాటర్ రాకుండా చూసి బియ్యం వరకు వేసుకుందామండి. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అది అసలు పూర్తిగా ఆప్షనల్ అండి. నేనైతే ఫుడ్ కలర్ అస్సలు వాడనండి. ఎప్పుడో ఒకసారి దమ్ బిర్యానీకి లైట్గా చిటికెడు రోజ్ వాటర్లో కలిపి వేస్తాను అంతేనమాట. నార్మల్ పులావ్స్కి అయితే అస్సలు వాడనండి. టేస్ట్ చూశాను కదండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు కొంచెం తగ్గిందండి, కొంచెం వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను నాటుకోడి చికెన్కి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నానండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇంచు దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, అలాగే 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ పీసులు అయితే వేసుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఆనియన్ కట్టర్లో వేసి చాప్ చేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది, ఫ్రై అయినాయి అనమాట. ఇప్పుడు మనం నాటుకోడి చికెన్ ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. దీనిలోంచి వాటర్ వచ్చి ఇంకిపోవాలండి. అంటే వాటర్తో, దీనిలోని వాటర్తో చికెన్ బాయిల్ అయ్యి ఇంకిపోవాలండి వాటరు. అప్పుడే మనకి చికెన్ అనేది నీచు వాసన రాకుండా ముక్క అనేది ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం కర్రీ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. ముక్కలు మొత్తం చక్కగా మనం ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి.
పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము. దీనిలోంచి వాటర్ వచ్చి ఇంకిపోవాలన్నమాట పూర్తిగా. ఒకసారి మూత తీసి చూద్దాం. వాటర్ వచ్చినాయి చూసారు కదండి. చాలా తక్కువ వాటరే వచ్చినాయి, ఎందుకంటే మనం వాటర్లో నానపెట్టలేదు కాబట్టి చికెన్ని. ఇప్పుడు కొంచెం మన రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుందామండి. చూసి వేసుకోండి, ఎక్కువ మాత్రం వేయకండి, కర్రీ మొత్తం పాడైపోయింది. దీనిలో ఉన్న కాస్త వాటర్ కూడా ఇంకిపోవాలండి. ఉప్పు కలిపిన తర్వాత మూత పెట్టేశానండి. మూత తీసి చూద్దాం. వాటర్ అయితే ఇంకిపోయింది. ముందుగా నేను అల్లం వెల్లుల్లి అలాగే టమోటో, పెద్దుల్లిపాయ, వాటర్ మిలన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టాను. ఈ వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ప్రతి కర్రీలో ఎందుకు వాడుతున్నాను అంటే పిల్లలకైతే చాలా మంచిదండి. యశ్వితాకి కొంచెం హెల్త్ బాగోనప్పుడు, క్రిష్టాకి బాగోనప్పుడు, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, అలాగే మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్తారు పిల్లలకి వాటర్ మిలన్ సీడ్స్ అయితే చాలా మంచిది అని అయితే చెప్తే నేను విన్నాను. అప్పటి నుంచి అయితే నేను ఎక్కువగా వాటర్ మిలన్ సీడ్స్ అయితే తెప్పిస్తాను. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా తెప్పిస్తాను. ఈసారి పంప్కిన్ సీడ్స్ అయితే దొరకలేదండి. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, జస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ మాత్రమే తెప్పించాను. ఇప్పుడైతే మన స్పైసీకి తగ్గట్టు కారం, అలాగే చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి, కారం వచ్చేసి కొంచెం తగ్గించి వేశానండి. నాటుకోడి చికెన్కి 4 స్పూన్లన్నా పట్టిద్ది, నేనైతే 2 స్పూన్లే వేశాను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి చికెన్ మసాలా 1 స్పూన్ వేశాను, ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేశానండి. అలాగే ఫ్రెష్గా పుదీనా కూడా వేశాను. కలిపి మూత పెట్టానండి. చూడండి, ముక్కలకైతే ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టినాయి అనమాట. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. మనం పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వాడటం వలన పిల్లలు డైరెక్ట్గా తినాలంటే తినలేరండి. ఇలాగ కర్రీలో మసాలా రూపంలో ఇచ్చామంటే వేరు మసాలాలు ఏమీ ఇవ్వకుండా ఈ పంప్కిన్ సీడ్స్, ఈ సీడ్స్తోనే మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట. పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. కర్రీ అయితే టేస్ట్ చూశాను. యశ్విత అయితే టేస్ట్ చూసేటప్పుడు, అమ్మ నాకు ఎప్పుడు వాటర్ వేస్తావు, ఎప్పుడు కుక్ చేస్తావు, నాకు ఎప్పుడు చేతిలో టేస్ట్ చూపిస్తావు అని ఎదురు చూస్తుందండి. ఉప్పు అయితే కొంచెం తగ్గింది, అందుకని కలిపాను. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుందామండి. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నేను విజిల్ పెట్టి అయితే కుక్ చేయట్లేదు, నార్మల్గా మూత పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా కొంచెం స్పైసీగా మంచి గరం మసాలా అవి వేసుకున్నామంటే నాటుకోడి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. నేను గరం మసాలా వేయలేదు, ఎందుకంటే నాకు హోమ్మేడ్ గరం మసాలా ఎప్పుడు పడతాను కదండి ఇంట్లోనే, అదైతే అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ పట్టాలన్నమాట. జస్ట్ చికెన్ మసాలా, ధనియా పౌడర్ మాత్రమే వేశాను. అయినా కూడా అసలు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి ఈజీగా తినగలుగుతారండి ఈ స్పైసీ అయితే. ప్లేట్ చూస్తుంటే చూడండి నిజంగా నోరు ఊరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి, మళ్ళీ చెప్తున్నాను, మన పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. 2 మంత్స్ బ్యాక్ అయితే తాతయ్య చనిపోవటం వలన వీడియోస్ అయితే ఏమీ పోస్ట్ చేయలేదండి. 1 మంత్ పైనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ అండి. నేను ఆ టైంలో కూడా ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే నేను ఫ్యామిలీకి కొంచెం అయితే ఖచ్చితంగా దూరం అయ్యేదాన్ని. ఎందుకంటే నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలన్న ఆలోచనలో కూడా లేననమాట. కానీ నాకైతే కొంచెం ప్రాబ్లం అయితే బాగా అయిందండి. వీడియోస్ పోస్ట్ చేయకపోవటం వల్ల నావి కొన్ని రోజుల్లో మానిటైజేషన్ అవ్వబోయేది. నా వాచర్స్ అన్నీ కట్ అయిపోయినాయి అనమాట. వాచ్ అవర్స్ మొత్తం కట్ అయిపోయినాయి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.